Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 8, verse 35. నేటి దినం ధ్యానం కొరకై సామెతలు 8:35 తీసుకొనబడింది. Whoso findeth me findeth life, and shall obtain favor of the Lord. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. The wisest man who ever lived is Solomon. భూమి మీద ఇంతవరకు జీవించిన వారందరిలో అత్యంత జ్ఞాని ఎవరంటే సొలొమోను. King Solomon is speaking about wisdom in this verse. ఈ యొక్క వచనంలో రాజు అయినటువంటి సొలొమోను జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Wisdom is what we should all seek in our lives. ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది మన జీవితంలో మనం ఎల్లప్పుడూ ఎతికేటువంటి వారిగా ఉండాలి. So here wisdom is not just information. It is a person. He is a person here. ఇక్కడ జ్ఞానం అనేసి అంటే అదేదో సమాచారం అని కాదు కానీ వ్యక్తి అన్నట్టు ఇక్కడ. God wants us to have a strong and deep relationship with wisdom. దేవుడు ఏమని కోరుతూ ఉన్నాడంటే మన దగ్గర నుంచి ఆ యొక్క జ్ఞానంతో మనం ఎంతో విడదీయరా అన్నటువంటి ప్రగాఢమైనటువంటి సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. Not just as a reading habit with a book, but living life through it. ఏదో ఒక పుస్తకాన్ని చదివే అలవాటు ఉంది కదా, ఆ విధంగా చదవడం మాత్రమే కాదు కానీ వారితో మన సంబంధాన్ని కలిగి ఉండాలని. Our life must be lived like that. మన యొక్క జీవితం కూడా ఆ విధంగా జీవించి ఉండాలి మనం. Wisdom calls us to know God. ఈ యొక్క జ్ఞానం ఏమని ఆహ్వానిస్తుందంటే మనల్ని దేవుడిని తెలుసుకో అని చెప్పి ఆహ్వానిస్తుంది. And to find life by knowing God. ఆ దేవుడిని తెలుసుకోవడం ద్వారా నువ్వు జీవాన్ని కనుగో అని చెప్తోంది. And to obtain favor from Him. ఆయన దగ్గర నుంచి నీ యొక్క కటాక్షాన్ని దయను పొందుకో అని. This is not merely a religion. ఇదేదో కేవలం మతం మాత్రమే కాదు కానీ It is not religion at all. ఇది కనీసం ఇది మతం కానే కాదు. ఇది It is not learning about some subjects like biology or physics. That is not wisdom. ఏదో జీవశాస్త్రము భౌతిక శాస్త్రం ఆ విధంగా అటువంటిది కానే కాదు ఇది. This is the living God calling us into a relationship with Himself. ఈ జీవం కలిగినటువంటి దేవుడు తానే స్వయంగా మనల్ని ఆహ్వానించి ఆయనతో సంబంధం కలిగి ఉండమని పిలుస్తూ ఉన్నాడు. It is God telling us the way of life and the way of obtaining His favor. ఆయన ఏం చెప్తున్నాడంటే మన యొక్క జీవన విధానము జీవన శైలి గురించి చెప్తున్నాడు. ఆయన యొక్క దయను పొందుకునేటటువంటి మార్గాన్ని కూడా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. With that favor we can grow in intimacy with Him. ఆ యొక్క దయతో మనం ఆయనకి ఇంకా అత్యంత సమీపంగా మనం ఎదగలం. As a matter of fact, ఒక మాటలో మనం చెప్పాలంటే more amazing thing to me is what we read in 1 Corinthians 1:30. In Telugu it is 31. నాకు ఎంతో ఆశ్చర్యం కల్పించేటటువంటి సంగతి ఏంటంటే మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 30లో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో మనకు 31 వచనంలో. ఇది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. But of Him are ye in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. What does it mean? ఏంటి దాని అర్థం? Here I read that God has made someone wisdom to me. అయితే దేవుడు ఎవరో ఒకరిని మనకి జ్ఞానంగా పెట్టాడు మనకి. For me. నాకు. Not just wisdom. ఏదో కేవలం జ్ఞానం మాత్రమే కాదు. But also righteousness, sanctification and redemption. నీతియు పరిశుద్ధతయు విమోచనము. The one who is all these things to me is Lord Jesus Christ Himself. నాకు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేసి అంటే ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. Thus we understand from 1 Corinthians 1:30 and Proverbs 8:35. ఈ సంగతులను మనము సామెతలు 8:35 నుంచి మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 31 వచనం నుంచి మనం అర్థం చేసుకుంటాం. What we are understanding? ఏం అర్థం చేసుకుంటున్నాం? Knowing wisdom is knowing Lord Jesus Christ. అంటే జ్ఞానాన్ని మనం తెలుసుకోవడము అంటే కనుగొనడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనడమే. That means దాని అర్థము a truly wise man will surely turn to Jesus Christ. అంటే నిజంగా జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు వైపు తిరుగుతాడు. Such person believes the gospel and believes the Lord Jesus Christ. ఆ వ్యక్తి సువార్తను నమ్ముతాడు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడు. If we see a bit deeper, మనం ఇంకా కొంచెం లోతుగా చూస్తే we understand that God was made wisdom so that He could communicate Himself to us. ఎందుకంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే God was made wisdom. దేవుడు జ్ఞానంగా చేయబడ్డాడు. ఎందుకొరకు అంటే మనం ఆయనతో సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. Communicate Himself with us. ఆయన మనతో మాట్లాడాలని మనతో సంబోధించాలనేటటువంటి ఉద్దేశంతో. So what Proverbs 8 teaches us time and again is, సామెతలు 8వ అధ్యాయం 10 మనకి ఏం బోధిస్తుందంటే God's wisdom is in perfect sync
with what we actually see in the biblical creation. ఈ యొక్క బైబిల్లో ఉండేటటువంటి సృష్టి ప్రకారం మనం ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క సామెతలు చెప్పబడినటువంటి ఈ జ్ఞానము పరిపూర్ణంగా అది సరిపోతుంది. Yeah, wisdom refutes the theory of evolution. ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతాన్ని దాన్ని అది వ్యతిరేకిస్తుంది. Wisdom reminds us so many times that this world did not evolve into higher and higher organisms culminating in man. అంటే ఈ యొక్క సృష్టి అనేటటువంటిది ఏదో పరిణామం చెందుతూ వచ్చింది అనేటటువంటి సంగతిని ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది కొట్టిపాడేస్తోంది. God spoke this world into existence by the power of his word. దేవుడు ఏంటంటే తన నోటి మాట శక్తి చేత పలకతానే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ యొక్క ఉనికిలోనికి వచ్చింది. Thus what we see is that the heavens are declaring the glory of God. ఇదే మనం చూస్తూ వస్తాం కదా, ఈ యొక్క ఆకాశములు దేవుని యొక్క మహిమని వివరిస్తూ ఉన్నాయి. That is what psalmist is writing in 19:1 of Psalms. ఇదే కీర్తనకారుడు 19వ కీర్తన మొదటి వచనంలో రాస్తాడు. When we look into the heavens, మనం ఆకాశానికి వైపు చూసినప్పుడు they are not declaring the evolution theory, they are declaring the glory of God. అవి జీవ పరిణామ సిద్ధాంతాన్ని బయలుపరచడం లేదు, అవి దేవుని యొక్క మహిమని బయలుపరుస్తూ ఉన్నాయి. The earth and all its works are also resounding with praise for their creator. ఈ యొక్క భూమిలో ఉండేటటువంటి అన్ని సంగతులు కూడా ఏమి తెలియజేస్తున్నాయంటే ఈ యొక్క సృష్టికర్తని అవి గణపరుస్తూ స్తుతిస్తున్నాయి. But what the human beings are doing? అయితే మానవ మాత్రులు ఏం చేస్తున్నారు? They discovered some pseudo scientific myths about creating. అయితే ఈ యొక్క సృష్టి గురించి ఏం చేస్తారంటే కొన్ని నకిలీ సిద్ధాంతాలని సత్యాలను పట్టుకొని ఈ విధంగా సృష్టి వచ్చిందని చెప్తుంటారు. And they are shutting their ears for the glorious song that is being sung by the heavens. అయితే పరలోకంలో పాడేటటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ పాటలు విననీయకుండా వారి యొక్క చెవులు మూసివేసింది. అది The heaven is declaring the glory of God. ఆకాశములు దేవుని మహిమని వివరిస్తూ They ఉన్నాయి. are singing, yes, we are created by God Almighty. ఆ ఆకాశములు ఏమని పాడుతూ ఉన్నాయంటే మేము సర్వశక్తుడైనటువంటి దేవుని చేత మేము సృష్టించబడ్డామని వారు పాడుతూ But ఉన్నారు. the human beings are deafening themselves to this glorious song by providing themselves the pseudo scientific myths about creation, making itself evolution. ఈ యొక్క సృష్టికి సంబంధించినటువంటి యొక్క నకిలీ సిద్ధాంతాలు ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళంతటి వాళ్ళే దేవుడు ఆ యొక్క ఆకాశంలో పలికేటటువంటి ఆ పాటలకు వారంతటి వారే చెవిటి వారే వినలేని పరిస్థితిలో ఉన్నారు. But if we would listen to wisdom, we will find life. ఒకవేళ మనం జ్ఞానం మాట విన్నట్లయితే మనము జీవాన్ని కనుగొంటాం. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? We can come to a place where we can find favor with God. అప్పుడు మనం ఏ ప్రదేశానికి మనం వస్తామంటే దేవుని యొక్క దయని పొందుకునేటటువంటి పరిస్థితికి మనం వస్తాం. Therefore this creation itself is pointing us to the creator God. అప్పుడు ఈ యొక్క సృష్టి ఏం చేస్తుందంటే సృష్టికర్త వైపే వేలెత్తి చూపిస్తూ ఉంటది. And if we follow this path, ఈ మార్గాన్ని మనం వెంబడిస్తే ఆచరిస్తే we will come to the word of God to learn more about God. అప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని గురించి అనేక సంగతులు మనం తెలుసుకోవడానికి మనకు వీలవుతుంది. Then more wisdom will be given to us. అప్పుడు మనకి ఇంకా అధికమైనటువంటి జ్ఞానం అనుగ్రహించబడుతుంది. The additional wisdom points us to the salvation through Lord Jesus Christ. ఇంకా అధికమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ వైపు మనకు చూపిస్తుంది. Wisdom would further counsel us to repent and believe by putting our faith in Jesus Christ. ఇప్పుడు ఇంకా ఆలోచన మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనకు ఆలోచన ఇచ్చి మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు క్షమించబడి ఆయన రక్షకుడిగా అంగీకరించాలని మనకు He తెలియజేస్తుంది. was crucified for our sins. ఆయన మన పాపముల విషయం ఆయన సిలువ వేయబడ్డాడు. He died and rose again on the third day to reconcile our relationship with God. ఆ యొక్క దేవుడితో సంబంధాన్ని తిరిగి సమకూర్చాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. When we believe this, మనం ఈ సంగతిని నమ్మినప్పుడు, when we personalize these truths in our lives, ఈ యొక్క సత్యాన్ని మనకి వ్యక్తిగతంగా మనం తీసుకున్నప్పుడు then wisdom will lead you to the level of being righteous through faith. ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడేదానికి ఈ యొక్క జ్ఞానం మనల్ని ఆ స్థితికి హెచ్చిస్తుంది. Then you will be born again believer. అప్పుడు నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసి అవుతావు. Then you will be a dear child of God. అప్పుడు నువ్వు దేవునికి ఎంతో ప్రియమైన బిడ్డవవుతావు. Not only the earth, కేవలం భూమి మాత్రమే కాదు, but also the oldest book of the Bible, the book of Job says, ఈ యొక్క ప్రాచీనమైనటువంటి గ్రంథమైనటువంటి యోబు గ్రంథం చెప్తూ ఉన్న మాటలు it is ఏంటంటే the oldest book in the Bible. బైబిల్ ఎంతో ప్రాచీనమైనటువంటి గ్రంథమైనటువంటి యోబు గ్రంథము. And what Job is telling? ఏం చెప్తుంది యోబు గ్రంథంలో? Not only the earth, భూమి మాత్రమే కాదు, even the animals and the fowls of the air, ఈ యొక్క జంతువులు ఆకాశ పక్షులు కూడా, even the fishes, etc., they speak about the creator. ఈ యొక్క చేపలు ఇవన్నీ కూడా ఈ యొక్క సృష్టికర్త గురించి మాట్లాడుతూ ఉన్నాయి. We read in Job 12. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతాము. I am reading these 3 verses. ఈ 3 వచనాలు నేను చదువుతున్నాను. See what Job is writing. యోబు ఏం రాస్తున్నాడో చూడండి. Job 12 verses 7, 8 and 9. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7, 8 వచనాలు. But ask now the beasts, and they shall teach thee,
and the fowls of the air, and they shall tell thee, or speak to the earth, and it shall teach thee, and the fishes of the sea shall declare unto thee. Who knoweth not in all this that the hand of the Lord hath not wrought this? ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవాస్తం వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? This is what we read in the verse for our meditation today. ఇదే మనం నేటి దినం ధ్యానం కొరకైనటువంటి వచనం గురించి మనం చదువుతున్నాం. Whoso findeth me, that is wisdom, he findeth life. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. నన్ను కనుగొనువాడు అంటే జ్ఞానాన్ని కనుగొనువాడు అని. And he shall obtain favor of the Lord. ఆయన ఏం చేస్తా అంటే దేవుని యొక్క దయని పొందుకుంటాడు. So therefore let us be wise. అందుకే మనం జ్ఞానులుగా మనం ఉందాం. And accept the Creator God and Lord Jesus Christ as our personal Savior and Lord. అందుకే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుని మన యొక్క వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా మనం అంగీకరిద్దాం. Let us desire for more wisdom so that we may know him more and more, as Paul desired in Philippians 3:10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 పౌలు ఆయనను ఇంకా ఎరుగు నిమిత్తం అన్నట్టు మనం కూడా ఇంకా అధికమైనటువంటి జ్ఞానం గురించి మనం ఇంకా ఆశిస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. May God help us in this respect. ఈ విషయంలో ప్రభు మనకి సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, Lord, we thank thee, O Lord, for this wonderful wisdom that is Lord Jesus Christ. ప్రభా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము అది యేసుక్రీస్తు ప్రభువు గురించి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. When we have the wisdom, ప్రభా మేము జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, that is when we have Lord Jesus Christ, మేము యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు then we can have life. అప్పుడు మేము జీవాన్ని కలిగి ఉంటాం. O Lord, as we are reading the word of God, open thou the scriptures unto us, so that we may see Lord Jesus Christ more and more in the scriptures. ప్రభా మేము లేఖనాలు చదువుతూ ఉంటుండగా దయచేసి తండ్రి మేము అర్థం చేసుకుని మా మనోనేత్రాలు వెలిగించండి. తద్వారా మేము అధికమైన జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువుని మేము తెలుసుకొని ఇంకా ఎక్కువగా ప్రభా మేము తెలుసుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. Lord, the more we know, the more life we can enjoy. ప్రభా మేము ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ జీవాన్ని మేము అనుభవించి The ఆనందిస్తాం. more we know about you, the more desire will be there to be like you. ప్రభా మేము నీ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే నీ వలే ప్రభా మేము ఉండాలని ఆశ మాకు ఇంకా అధికమవుతూ వస్తుంది. Oh Lord, speak to us. ఓ ప్రభా దయచేసి మాతో Help us to మాట్లాడండి. meditate the scriptures daily. ప్రభా నీ లేఖనాలని అనుదినం ధ్యానం చేయడానికి మీరే మాకు సహాయం Help చేయండి. us to search the scriptures as we read in John's Gospel 5th chapter verse 39. ప్రభా యోహాను సువార్త 5:39 రాయబడిన విధానంలో ప్రభా నీ లేఖనాలను మేము పరిశోధించడానికి మీరే మాకు సహాయం Thus దయచేయండి. we will become wise. ఆ విధంగా మేము జ్ఞానులు కాగలనట్లు Even చేయండి. the creation is speaking. ప్రభా సృష్టి కూడా మాట్లాడుతుంది. Heavens and earth are speaking. ఆకాశములు భూమి మాట్లాడుతున్నాయి. Fishes are speaking. సముద్రంలో చేపలు Fowls మాట్లాడుతున్నాయి. of the air are speaking. ఆకాశ పక్షులు మాట్లాడుతున్నాయి. The beasts of the field are speaking. ఈ యొక్క పొలంలోని జంతువులన్నీ మాట్లాడుతున్నాయి. Help us మృగములు not మాట్లాడుతున్నాయి. to deafen our ears, O Lord, to hear the glorious song that is being sung by all the creation. ఈ యొక్క సృష్టి అంతా పాడుతూ ఉండేటటువంటి మహిమ కలిగినటువంటి పాటల ప్రభావం మేము విననీయకుండా మా యొక్క చెవులు మందం కాకుండా మీరే మాకు సహాయం చేయండి. Speak to us. దయచేసి మాతో మాట్లాడండి. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the all-powerful name of our Lord and Savior Jesus Christ. సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.